మా డ్యాన్స్ మేడం అయితే మా పాపాల డ్యాన్స్ మేడము ఎంతో చక్కగా నేర్పిస్తుంటారు. ఆవిడ పిహెచ్డి చేశారు, ఇప్పుడు డాక్టరేట్ కూడా చేస్తున్నారు. ఆవిడ ఎంతో చక్కగా చెప్తుంది. ఒక పర్సన్కి అయితే 20-30 సాంగ్స్ వచ్చేటట్టు చేస్తారు ఆవిడ. అందరు వేరే ఇన్స్టిట్యూట్స్లో అయితే ఒక్క సాంగ్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఒక 50 ప్రోగ్రామ్స్ ఇస్తారు. అవే కంటిన్యూగా చేయిస్తారన్నమాట. అదే మా పాపాల డ్యాన్స్ మేడం అయితే అలా చేపివ్వరు. ఒక్క ప్రోగ్రాంలోని 4 డ్యాన్సులు 5 డ్యాన్స్ ప్రోగ్రామ్స్లోని వీళ్ళందరితోని చేయిస్తారు. ఒక డ్యాన్స్ ఇప్పుడు ప్రోగ్రామ్ చేశారంటే నెక్స్ట్ ఆ ప్రోగ్రాంలో ఆ డ్యాన్సెస్ అయితే ఉండవు. అలా ఎక్కువ ప్రోగ్రామ్స్ వచ్చిన స్టేజ్ ఇవ్వాలంటే పిల్లలకి చిన్న న్యూగా జాయిన్ అవుతారు కదా, వాళ్ళకి వేస్ట్ అయిపోతుంది టైం అనేసి ఆ 4 డేస్ వీక్లీ 4 డేస్ క్లాసెస్ ఉంటాయి. ఆ డ్యాన్స్లో ఉన్న టైం అప్పుడైతే ఆవిడ ప్రోగ్రామ్స్ తీసుకోరు. ఇప్పుడు సెలవులు ఆదివారము సోమవారం అలాంటప్పుడు వాళ్ళు ప్రోగ్రామ్స్ తీసుకొని అలా ప్లాన్ చేసుకొని చెప్తూ ఉంటారన్నమాట. అందుకే మీరు ఒక పేరెంట్స్ అందరూ అడుగుతున్నారు, ఎక్కడ చేయిస్తే బాగుంటుంది, ఎక్కడ చేయకపోతే బాగుంటుంది నన్ను అడుగుతారు. అందరికీ ఒకేసారి ఒక్కొక్కరికి చెప్పాలంటే పేరెంట్స్కి నాకు కష్టం అవుతుంది. నా ఛానల్లో అయితే చెప్తున్నాను అందరికీ కూడా. పిల్లలు ఒకే చదువేనే ఉండకూడదు. పిల్లల్ని పెట్టి ఆలోచనలు పెట్టి కూడా బాగా డ్యాన్స్ అయితే డ్యాన్స్ ఏది ఫోకస్ అయితే చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంకా ఏది బాగా చెప్తున్నారు ఏది బాగా చెప్పట్లేదు తెలుసుకోవాలి. ఇది అనకాపల్లిలోనైతే భాష్యం స్కూల్ దగ్గర వీరభద్ర గెస్ట్ హౌస్ దగ్గర పక్కన శిరీష మేడం గారు ఉంటారు. చక్కగా చెప్తారు. ఎక్కువ సాంగ్స్ వచ్చేటట్టు చూసుకుంటారు. లీవ్స్ అయితే ఎక్కువ పిల్లలకి వచ్చేటట్టు చూడరు. ఎక్కువ ప్రోగ్రాంలు వచ్చేసరికి అవాయిడ్ చేస్తూ ఉంటారు. మేడం చేయించండి మేడం ప్లీజ్ మేడం అని ఆవిడకైతే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎక్కువ చేస్తూ ఉంటే పిల్లలకి రావాలి ఎక్కువ అని ఆలోచనే ఉంటుంది. పిల్లలకి ఎక్కువ నేర్పివ్వాలి. పిల్లలు వెనకపడిపోతారు, ముందుకు వెళ్ళాలి. పేరెంట్స్ దగ్గర అయితేనే వాళ్ళకి స్టాండర్డ్స్ ఉండాలి అనే ఆలోచనతో ఆవిడ ఎంతగానో నేను ఇలా మాట్లాడుతుందంటే ఆవిడ ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు, పేరెంట్స్కి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు కూడా ఆవిడ నేర్పించేందుకు ఆవిడకి అనవసరం కానీ చెప్తారన్నమాట. ఆ పేరెంట్ ఇలా ఉండాలి, మీరు ఇలా ఉంటే బాగుంటుంది, మీరు ఏం చదువుకున్నారు ఏంటి అన్నీ నేర్చుకోవాలి, సమాజంలో ఎలా ఉండాలి అని కూడా చెప్తే ఆవిడకి అవసరం. కానీ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ ఇంట్రడక్షన్ చాలా బాగుంటుంది. నేనైతే ఒకప్పుడు చాలా బాధగా విచారంగా ఉండేది మా మదర్ మిస్ అయినప్పుడు. తర్వాత ఆవిడ మీట్ అయ్యి కొంచెం హ్యాపీగా ఎలా ఉండాలనే విషయం ఆవిడ నాకు చెప్పారు. పాప విషయంలో నేను అన్ని ఊర్లు కూడా రీచ్ అవుతున్నాను, టెంపుల్స్ అని రీచ్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా మా అమ్మాయి దగ్గర శిరీష మేడం దగ్గర నేర్చుకుంటే మా అమ్మాయి నేర్పే మేడం శిరీష మేడం భాష్యం స్కూల్ దగ్గర ఎదుర్కొంటూ ఉంటుంది. చాలా చక్కగా నేర్పిస్తారు. ఛానల్ అయితే నేనేం పెట్టలేదు. పేరెంట్స్ అడుగుతున్నారంటే అక్కడక్కడ చిన్న కొటేషన్లా చూపించాను. ఆవిడ పర్మిషన్ లేకుండా పెట్టాలంటే నాకు కూడా ఇష్టం లేదు, బ్యాడ్ నేమ్ వస్తుందని. ఫాలో అవ్వండి. ఇంకా నేను తర్వాత క్లాస్లో ఇంకా డీప్గా చెప్తాను. ఓకే బాయ్.